ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీవు యూదుడవైయుండియు యూదుల వలె కాక అన్ని జనుల వలనే ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? గలతీయులకు రాసిన పత్రిక 2:14. ఈ మాట పౌలు పేతురుని అడుగుతున్నాడు. ఎందుకంటే తన తోటివారు ఉన్నప్పుడు ఒకలాగా, వారు లేనప్పుడు ఒకలాగా అన్ని జనులతో పేతురు వ్యవహరించాడు. ఈనాడు మనం కూడా అంతేగా. క్రైస్తవులమై ఉండగా క్రైస్తవుల వలె కాక అన్య జనుల వలె ప్రవర్తిస్తూ అన్య జనులు క్రీస్తులోకి నడిపింపబడాలి అని ఒక రకంగా మనం కూడా వారిని బలవంతం చేస్తున్నాం. ఆనాడు పౌలు పేతురుని అడిగాడు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. క్రైస్తవులంటే క్రీస్తుని వెంబడించేవారేగా. క్రీస్తు అబద్ధాలు ఆడతాడా? కల్పిత కల్లబొలి మాటలు మాట్లాడతాడా? పాపాన్ని ప్రేమిస్తాడా? లోక ఆచారాలను అనుసరిస్తాడా? శరీరాన్ని బలపరుస్తూ ఆత్మను బలహీనపరుస్తాడా? లోక ఆశలకు లొంగిపోతాడా? తన గొప్పలు తను చెప్పుకునేవాడా? కాదు కదా. మరి ఆ పరిశుద్ధుడిని వెంబడించే మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ మనలో ఉంచుకొని ఇతరుల కోసం ప్రయాసపడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆలోచించండి. ముందు మనం మారుదాం పరిపూర్ణంగా. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.